పచ్చని పొలాలు, కష్టజీవులతో నిండిపోయి ఉన్న గ్రామం రామాపురం. అదే రామాపుర గ్రామంలో శారద అనే ఒక కుటుంబం. వయసు మీద పడిన, జీవితం అంతా కష్టాలతో కొట్టుమిట్లాడుతున్న ఒక నిరుపేద కుటుంబం. ఎప్పుడూ రోజు నిత్యం కూలికి వెళ్తూ చాలీచాలని జీవితాలను గడిపే ఆ కుటుంబంలో హారిక అనే ఒక కోడలు కూడా ఉండేది. అయితే తను ఎప్పుడు ఇలా చాలీచాలని జీవితాలైనా మనవి, ఎప్పుడు కూలి పనులైనా, ఏదైనా వ్యాపారం చేస్తే బాగుండు కదా, మనకున్న కొంత ఆదాయంలోనే చిన్న పెట్టుబడితో వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనే ఆ ఒక్క ఆలోచనని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త మామ భర్తతో డిస్కస్ చేసింది. అయితే అప్పుడు ఆలోచన బాగుంది, కానీ ఏ వ్యాపారం పెడదాం అని ఆలోచించగా చలికాలం వస్తుంది కాబట్టి ఏదైనా వేడివేడిగా అమ్మితే బాగుంటుంది అనే ఆలోచన చేసి ఒక మిర్చి బజ్జీ వ్యాపారం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏదో తెలియని భయం, మనం చెయ్యగలమా అని ఒక ఆలోచన. అయినా పర్వాలేదు మనం చేద్దాం అనే ఒక దృఢ సంకల్పంతో స్వచ్ఛమైన రుచి అన్నీ కలిపి జనాలకి తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టిన ఆ వ్యాపారం జనాలు నమ్మి వచ్చి వాళ్ళకి లాభాలని తీసుకొని పెట్టారు. అంటే మనం ఏదైనా ముందడుగు వేస్తే అది విజయానికి దారితీస్తుందని అర్థం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.